స్టూడియో ఎందుకు అందరూ నన్ను చాలా ఇష్టపడతారు, హృదయం నుంచి వాయిస్తా అంటారు చాలామంది. సో అది మెయిన్ కావచ్చు. అండ్ ఐ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఇన్స్ట్రుమెంట్. నా దగ్గర ఒక 35 lakhs రూపీస్ ఫ్లూట్స్ ఉన్నాయి. దాంతో స్టూడియో కట్టుకోవచ్చు అనే వాళ్ళందరూ, కానీ నేను వాటికే నేను డబ్బులు స్పేర్ చేశాను. నేను నా మ్యూజిక్ డైరెక్షన్లో నేను సొంత డబ్బులు పెట్టి రికార్డ్ చేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి. సో అలాగా హృదయం నుంచి వాయిస్తా అని చెప్పి అందరు నన్ను చాలా అనేవారు. మేబీ అది నేను వెళ్ళిన కొత్తలో చాలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు. నన్ను పనికిరావని చెప్పి పంపించిన, స్టూడియోలోంచి బయటికి వెళ్ళగొట్టిన రోజులు చాలా ఉన్నాయి. అసలు వేస్ట్ అని పంపించిన రోజులు ఉన్నాయి. నేను చాలా అప్సెట్ అయిపోయి రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. సో అది నా పర్సనల్ స్టోరీ చెప్పాలంటే అది పెద్ద, అది దాన్ని ఒకరోజు చర్చ పెట్టవచ్చు దానికి. అలా కసి పెరిగి ఎందుకు నన్ను ఒకరోజు వాయిస్ ఉండగా స్టూడియోలో వీడిని ఎవరు కొత్తవాడిని తీసుకొని పంపించాడండి, ఇంకో వేరే ప్లేయర్ని పిలవండి అని చెప్పి నన్ను వెళ్ళగొట్టారు బయటికి. సో చాలా నేను ఆల్మోస్ట్ రన్నింగ్ ట్రైన్ ఎక్కి ఢిల్లీ భూపాల్లో దిగాను. నేను వెళ్ళి ఇంకా రాకుండా అక్కడే ఉండిపోతే మళ్ళీ అందరు ఫోన్ చేసి రా అని చెప్పి పిలిస్తే వచ్చాను. అప్పుడు నేను మన దగ్గర లోటు ఏంటి, తప్పులేంటి, మన దగ్గర ఎందుకు నేను ఈ ఫిల్మ్ ఆ గ్రిప్పు ఎందుకు రావట్లేదు మనకి అని చేసి 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 ఎవరైతే వద్దున్నారో వాళ్ళే నేనే కావాలని రికార్డింగ్లు ఆపేసిన రోజులకి వరకు నేను తెచ్చుకున్నాను. సో అది అన్నీ నాకు ఆ కష్టమే నాకు తీసుకొచ్చింది. సంగీతం వినడం వల్ల చాలా బాధలు మర్చిపోవడానికి చాలా ఉంది. అండ్ మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మంచి పాటలు వినటం వల్ల హెల్త్ సరి అవుతుంది. సో అదే మంచి మ్యూజిక్ మోడర్న్గా ఎలా చేయటం అంటే శబ్దం పొల్యూషన్ చేయడం కాదు. లైక్ మీరు పచ్చని ననని తననని దూరురురురురురురురు ఎంత మోడర్న్గా ఉంటూ ఎంత మెలోడీ ఉంటుంది. స్నేహితుడు తరరిరి తీరరిరి, సరే అది కొంచెం పాతలు, కొత్తది కూడా ప్రేమింటే ప్రేమవా తారరి తీరిరి ప్రేమిస్తే దారరి తలచి తలచి చూస్తే తరాడిరి టాడాడిడి. ఇప్పుడే ఎంత బ్లడ్ ఒంట్లో అంతా చాలా హెల్తీ ఇదిగా ఉంటుంది. ఫాస్ట్ సాంగ్స్ రిలీజ్ అయిన 3 నెలల వరకే అది దాంతో కంటిన్యూ అవుతాయి. ఫాస్ట్ సాంగ్ చేయకూడదని చేయవచ్చు. ఒక సినిమాలో ఒక సాంగ్ 2 సాంగ్లు మంచి ఇలాంటి సాంగ్స్ పెడితే బాగుంటుంది. మీకోసం ఒక 2-3 ఫ్లూట్ బిట్లు వాయిస్తాను. లైక్ నా కంపోజిషన్స్ అండ్ నేను వర్క్ చేస్తున్న మ్యూజిక్ వాళ్ళ సాంగ్స్ కానీ, లైక్ అరిజిత్ సింగ్ సమ్ ఆషికి సాంగ్ కానీ.
యంగ్స్టర్స్ కానీ అందరికి కానీ ఇందాక చెప్పినట్టు నేర్చుకోండి. కీబోర్డ్ ప్లేయర్ల మీద ఆధారపడకుండా ప్రతి బిట్ కంపోజ్ చేయండి. అది ఫస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉండకపోవచ్చు, అది చేయగా మీకే పక్వత వస్తుంది. లైవ్ ఇన్స్ట్రుమెంట్లకి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్కి బ్లెండ్ ఎలా చేయాలో తెలుసుకోండి. అది ఆ బ్లెండ్ చేసేటప్పుడు ఆ పాత మ్యూజిక్ అని అనిపించకుండా మోడర్న్గా దాన్ని ఎలా చేయాలి నేర్చుకొని మంచి ట్యూన్స్ ఇవ్వండి. ప్రొడ్యూసర్ డైరెక్టర్లు మెప్పించి బికమ్ గుడ్ మ్యూజిషియన్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి.